తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే గుర్తుకు వచ్చేది ముందుగా కోడి పందాలు, పతంగుల పండుగ. యువత మరియు చిన్నపిల్లలు పతంగులు ఎగురవేస్తుంటే కోడి పందాలకి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు పందెం రాయుళ్లు. భారీ బెట్టింగ్ల మధ్య కోడి మహారాజులు కొట్టుకుంటుంటే పందెం రాయుళ్ల సంతోషానికి అవధులుండవు. అయితే ఈ సంక్రాంతి పండగకి కోర్టు కొంతకాలం నుండి అడ్డుకట్ట వేసినప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఎవరి పంతాలు వాళ్లు పండుగను జరుపుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కోడి పందాలతో పాటు తమిళనాడులో జల్లికట్టు కూడా వివాదాస్పదమైంది. జల్లికట్టు వల్ల మూగ జీవాలు హింసకు గురవుతున్నాయని జంతు ప్రేమికులు అంటుంటే, ఆవులను కబేళాలకు పంపుతుంటే కనపడని హింస సాంప్రదాయ ఆటను కొనసాగిస్తుంటే మాత్రం కనబడుతుందా అని సాంప్రదాయవాదులు ప్రశ్నిస్తున్నారు. మూగ జీవాలను కబేళాలకు తరలించడంలో ప్రథమ స్థానంలో ఉన్న మన దేశం ఏ రకంగా జంతు హింసను నిర్మూలించగలిగిందని, జంతు హింస జల్లికట్టు ద్వారానే జరుగుతుందని మాట్లాడగలరు. ఇప్పుడు ఇదే విషయం దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. గల్లీ నుండి ఢిల్లీ దాకా జల్లికట్టును ఆపే ప్రయత్నం చేయవద్దని, దీనిపై ఆర్డినెన్స్ తేవాలి అని తమిళులు అందరూ ఒక్కటై నినాదిస్తున్నారు. సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నైలోని మెరీనా బీచ్ కు చేరుకున్న జల్లికట్టు మద్దతుదారులు, విద్యార్థులు శాంతియుత మార్గంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరికి మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. మరోపక్క తెలుగు హీరోలు సైతం జల్లికట్టుపై స్పందిస్తున్నారు. నిన్నటికి నిన్న జల్లికట్టుకి మహేష్ బాబు తన సంపూర్ణ మద్దతు తెలుపగా, ఇక జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో కేంద్రంపై వివిధ రుజువులు చూపుతూ విరుచుకుపడ్డారు. తమిళుల జల్లికట్టుకు మరియు తెలుగు రాష్ట్రాల్లో నిషేధం విధించిన కోడి పందాలపై వెంటనే కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.